రౌడీతనం ఇదే జమైంది. ఏంది జోగులాగా ఒక గ్రూప్ లేదు, ఏం లేదు. ఒక ఐడి గ్రూప్ కూడా ఇవ్వలేరు. ఐడి గ్రూప్ అంటారు. ఐడి గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నుంచి ఇవ్వాలి కదా. ఐడి గ్రూప్ ఇస్తలేరు. ఇప్పుడు ఐడి గ్రూప్ ఏం కడతారు? ఐడి గ్రూప్ ఇదే కాదు. మీరు నిమ్మలంగా చేస్తే మంచిది, లేదంటే బాగుపోతే ఏం బాగుపడదు. ఈ గవర్నమెంట్ ఏం బాగుపడదు మా విషయంలో. ఏం సౌలభ్యం వదిలేసి దొబ్బేసి కింద పడ్డాం. కింద పడి దెబ్బలు తాకించుకున్నాము. ఎందుకు అనిపించింది? లగ్గం అయిపోయింది. లగ్గం అయిపోయినాక పోతే ఏం బాగుంటది? లగ్గం అసలు లేదు. తర్వాత పంపించిన ఏ విధంగా పంపిస్తారు? మెయిన్ వాళ్ళు పంపిస్తారు. అంటే వాళ్ళకు మనసులు మేము మనసులం కాదా? వాళ్ళు కూడా జోగులు, మేము కూడా జోగిని కదా. వాళ్ళొక లెక్క మాకొక లెక్క చూస్తారు. ఏం బాగా నచ్చలేదు అసలు. ఈ ప్రభుత్వమే మంచిది. ఒకరికి బొట్టు పెట్టి చూసి ఇంకొక బొట్టు పెట్టొద్దు. అందరు ఒకటే శివశత్రు. సస్య ఒకటే బండారు. 10 బండారు బండారు. సస్య ఒకనే వాళ్ళు బొంద పెట్టరు. 10 మంది బొందలు పెట్టరు. ఇది చాలా డేంజర్. చాలా ఇది. పెద్ద వాళ్ళేమో మెయిన్ గా తీసుకెళ్ళి అంటే మేము చీప్ గా అనిపించినామా? ఇంతమంది శివశత్రులు కాదా వీళ్ళు? లైన్ పెట్టాలి కదా. ఒక్క లైన్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ ఏంది ఇది? పోలీసు నువ్వుకేస్తాడు, అటు నువ్వుకేస్తాడు. ఏది నూకడము? ఇప్పటికైనా వీడికి 12 ఏళ్ళు అయింది ఇదే పని. ఒక్కనాడు ఏనాడు ప్రశాంతంగా అమ్మవారితో కూడా పోయింది. అస్సలు మంచిగా లేదు మాకైతే. పోయిన తాప అసలుకే మంచిగా లేదు. మాది హైదరాబాద్ అంటాం. మేము గత 10 సంవత్సరాల నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. జోగిన్లకి అందరికి కూడా మంచిగా లైన్ ఇదే నొప్పుడు, ఇదే తప్పుడు. మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అసలు మనసు ప్రశాంతంగా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా వీలు దొరకట్లేదు మాకు. మేము ఎక్కడెక్కడ నుంచి ఏషం పెట్టి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మవారి జోగు కళ్యాణం కోసం మేము వస్తున్నాం. ప్రత్యేకంగా ఎంతో దూరం నుంచి వస్తున్నాం. అమ్మవారి తలవాళ్ళు పోసుకోవడానికి కూడా మాకు గత లైన్ లేదు. అసలు దొబ్బేసినట్టు పోలీసులు కూడా రెస్పాండ్ లేదు. గత ప్రభుత్వం కూడా చాలా బాగుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మాకు అసలుకి విలువ అనేది లేకుండా చేస్తున్నారు. అసలు అమ్మవారు మేము ఉంటేనే కదా అమ్మవారి జోగు కళ్యాణం, జోగు అనేది మా గురించి వచ్చింది. అసలు మాకు కూడా అమ్మవారి దగ్గర ఉంటేనే కదా పేరు వచ్చింది జోగురాలు అని. ఆ రకంగా కూడా మాకు అమ్మవారి దగ్గరికి కూడా పొమ్మానిస్తలేరు. దగ్గర కూడా తలవారు పోసుకుందాము కూడా పోలీసులు దొబ్బేస్తున్నారు. ఇదండి ప్రభుత్వం ఇలా మాకు చేస్తుంది. మాకు అనేది సపరేట్ లైన్ చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వం ఇది ఒకటే కోరుకుంటున్నాం. అది ఇప్పుడు పట్నాలు దొక్కొచ్చిరా మీరు? పట్నాలు దొక్కొచ్చినాం. మంచి నిమ్మలం అనిపించింది. కానీ అమ్మవారి తలవాళ్ళు పోసుకున్నప్పుడు మాకు సపరేట్ లైన్ పెట్టాలి. ఒడివాళ్ళు పోసుకున్నప్పుడు మేము ఎక్కడెక్కడ నుంచి 5-6 కిలోలు 10 కిలోలు మేము అమ్మవారికి ఒడివాళ్ళు పోసుకోవడానికి ఎంతో దూరంతో వస్తున్నాం. ఉపవాసాలు నిష్ఠగా పూజ కోసం అమ్మవారికి దర్శనం చేసుకుని తలవాళ్ళు పోసుకుంటున్నాం. ఆ పుస్తక దర్శనం మేము పసుపు కొమ్మ వేసుకున్నాం. జోగిళ్ళు అంటారు, మేము జోగురాళ్ళం అంటాము. అమ్మవారికి సంబంధించిన మేము అసలు కళ్యాణం మాకు జరగదు. అమ్మవారికి అంకితం మా జీవితం. ఎక్కడెక్కడ నుంచి ఉపవాసం నుంచి వస్తున్నాము. ఆ తలవాళ్ళు పోసుకోవడానికి కూడా మాకు లైన్ సపరేట్ లైన్ అనేది జరగట్లేదు, దొరకట్లేదు కూడా. అయితే మీరు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఏం కోరుకుంటున్నారు, ఏం అడుగుతారు? జోగినీలకు ఒక లైను, రాని వాళ్ళకి ఒక లైను, మా లాంటి వాళ్ళకి ఒక లైన్ మాకు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం, ఇంకేం కోరట్లేదు. అమ్మవారి గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది? మొక్కుకుంటారా? చాలా బాగుంటది. మా కోరికలను నిలబెడుతున్నాం కాబట్టి మేము ప్రతి ఇయర్ వచ్చి అమ్మవారి తలవాళ్ళు పోసుకుంటున్నాం. ఒడివాళ్ళు పోసి అమ్మవారికి ప్రత్యేకంగా బోనం చేస్తాం. ఉపవాసం ఉండి పచ్చికుటం తెచ్చి అమ్మవారికి మేము సమర్పించుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఈ యొక్క లైన్ క్లీన్ లైన్ మాత్రం మాకు ప్రత్యేక లైన్ పెడితే మాకు ఇంకా సంతోషం అనేది. ఈ గవర్నమెంట్ ఇంకా మేము పైకి తెచ్చేవాళ్ళని మేము అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న మీరు ఎక్కడికి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? చాలా బాగుంటుంది. మరి ఏం మొక్కుకున్నావు? అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నాం. ఆటలు మొక్కినవా, కోడిని మొక్కినవా? ఆటనే మొక్కుతుంది తినడం, అందరూ మంచిగా ఉంటే అందరూ చల్లగా ఉండాలి. సర్కార్ సౌలతులు మంచిగా చేసిందా? బాగానే చేసింది. మేము హోల్ సిటీస్ హైదరాబాద్ నుంచి వచ్చినామండి. ఏం మొక్కుకున్నావు అమ్మవారికి? అమ్మవారికి నా బాబుకి గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇది నేను ఫస్ట్ సంవత్సరము కళ్యాణానికి బోనం తీసుకొచ్చాను. అమ్మవారికి నా కొడుకుకి జాబ్ రావాలి, నేను ఇలాగే అమ్మవారి బోనాలు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే నేను బోనం బోడేవాళ్ళ బియ్యం తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తాను. ఇగో అన్న ఒక్కడే వచ్చిండా, మరి వదిన తీసుకొని వచ్చిండా, ఏం కథను అడుగుతా. అన్న ఒక్కనే వచ్చినవా, వదిన తీసుకొచ్చినవా? వదిన ఎప్పుడు ప్రతిసారి వదిన తీసుకొస్తా, ఈసారి ఒక్కసారి తీసుకురాలే. కొంచెం మా బాబుకి హెల్త్ బాగాలేకుండే, కొంచెం చాయ్ పడ్డది అట్లా అని చెప్పి కొంచెం ఇంటి దగ్గర ఉన్నాడు. నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నేనైతే అంత ముందు నుంచి చాలా మంది చెప్తారు, మా బస్సు నుంచి మేము బోడబండలు ఉంటాము, చాలా మంది చెప్తారు చాలా బాగా అయితే చాలా బాగా అయితే. చాలా మంది వచ్చుంటారు, మాకు అంత ఐడియా లేదు. మేము ఉట్టప్పుడు మొక్కేసి వెళ్తాం.
కళ్యాణం అని 7-8 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, మంచిగా కలిసి వస్తుంది. అమ్మవారికి మొక్కినప్పుడల్లా మేము అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి. ఏది అనుకుంటే అదే అవుతుంది. ప్రతి ఇయర్ కానీ ఇట్లా ఆషాఢ మాసం వేరేప్పుడు ఒక 5 వీక్స్ వచ్చిపోతుంటాం. శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ఎట్లా వీలుంటే అట్లా, మా వైఫ్కి ఎట్లా వీలుంటే అట్లా వస్తుంటాం. చాలా 5 వారాలు మొక్కితే అనుకున్న కోరికలన్నీ నిలబెడతాయి. మొక్కుకున్నందుకు అప్పుడప్పుడు బోనాలు చేస్తాము. ప్రతిసారి కాకుండా ఆల్టర్నేట్ ఇయర్స్ చేస్తాము. అంటే మీరు ఇప్పుడు లగ్గం అవుతుందిగా, ఇవాళ తీసుకొస్తారా లేకపోతే మధ్యలో తీసుకొస్తారా? మేము ముందే తీసుకొచ్చాము. ఈరోజు రష్ ఉంటది కదా అని చెప్పి మొన్న శుక్రవారం ఉంది కదా, శుక్రవారం రోజు వచ్చి మా భార్య మేము వచ్చి పిల్లలు అందరు కలిసి వచ్చి మొక్కేసి ముందే తీసుకొస్తాము. అన్న ఏడికించి వచ్చారు? ఇంద్రానగర్ మీరు ఒక్కలే వచ్చిర్రా? దోస్తులు కలిసి వచ్చిర్రా? ఎట్లా అనిపిస్తుంది అన్న ఈడ అమ్మవారి కాడ? ప్రతి ఇయర్ వస్తాము, చాలా మంచిది. మొక్కినే మొక్కులన్నీ తీరుతాయి. ఈవిడ ఏర్పాట్లు ఎట్లున్నాయి అన్న? సర్కార్ మంచిగా సవలతులు చేసిందా? మంచిగా ఉన్నాయమ్మా, అన్ని మంచిగా ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేదు. ఎట్లున్నాయి? మస్తున్నాయి. మంచిగున్నాయిలే. ఏ చూపియాకన్నా మనం ఫేమస్ అయిపోతాం. కాదు తమ్మి, మంచిగున్నాయా? సూపర్ ఉన్నాయి. ఏమేమి తిన్నావు చెప్పిడా? చికెన్, మటన్, చేపలు. చేపలు కూడా పెట్టినారు నీకు? మరి చేపలు ఏడ పెట్టిరా నీకు చేపలు? అక్క ఏడికెంచి వచ్చిర్రు? నేను కొత్తపేట నుండి వచ్చాను. నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటా. లైక్ చిన్న ఉన్నప్పటి నుండి, నేను ట్రాన్స్ గా కాకముందు నుండి ఇక్కడ అమ్మవారి దర్శనంకి వస్తాం. మా ఇంటి అమ్మవారు కూడా రేణుకల్ అమ్మనే. ఇక్కడ పట్టం దొక్కనికి ఎవ్రీ ఇయర్ వస్తుంటా అనమాట. ఎవ్రీ ఇయర్ పట్టం దొక్కనికి వస్తుంటా అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంటారు. బట్ ఇప్పుడు రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు రాలేకపోయారు. సో నేను మా ఫ్రెండ్స్ తో వచ్చాను అనమాట. ఏం మొక్కుకున్నావు అక్క ఈసారి? మొక్క అంటే ఏ ఉండదు, అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలన్న కాన్సెప్ట్ అందరిది. అందరు మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలి. తీస్తావా మరి? సాయంత్రం తీస్తా. ఇప్పుడు ఇగో జనాలు చూసారా, సాయంత్రం అయితే కొంచెం కంఫర్ట్ గా తీయొచ్చు అనమాట. అమ్మ లగ్గం చూసినావా? చూసిన, అయిపోయింది. చూసిన, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తున్నా. శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకొని వస్తున్నా. మీ దోస్తులు కూడా వచ్చిరా? నా దోస్తులు ఎవరు ఉండరు. నేను జాబ్ చేస్తా, ఇండిపెండెంట్ అనమాట. నేను ట్రాన్స్ వెళ్తే ఎక్కువ అట్లా జాబ్ చేస్తుంటా.